పచ్చడి కోసం ఆవు పాలు తీసుకొచ్చానమ్మా. మీరేనా ఫోన్ చేసింది? అవునమ్మా, ఇదిగో ఆవు పాలు. ఆవు పాలు ఇంత స్వచ్ఛంగా ఉంటాయో కదా. పైగా నాటు ఆవు పాలమ్మా. మరింకే బ్రహ్మాండంగా ఉంటుంది పచ్చడి కూడా. ఇందులో కారం వేయరంట, మా అమ్మమ్మ చెప్పింది. ఓ రకంగా ఇది స్వీట్ అనుకోవచ్చట. నాకు తెలియదు కానీ ఈ పచ్చడి ఎలా చేస్తారో మా పెద్దమ్మ గారు వాళ్ళు అడిగారు. నువ్వేమైనా చేస్తావేమోనని ఫోన్ చేశాను. నాకు తెలీదు. మా ఇంటికి వెళ్ళి మరి ఇది తయారు చేసే పద్ధతి ఏంటో మా అమ్మమ్మని కనుక్కుని వచ్చాను. మంచిదమ్మా. ఆవు పాలు ఇచ్చింది, కెమికల్ కలిపిన జిల్లేడు పాలు ఇస్తే అయిపోయేది కదా, చేయి పెట్టేది. అది దాని ఊర్లో పాల వ్యాపారం చేసేది. అందుకే ముందే జిల్లేడు పాలిస్తే ప్లాన్ వర్కౌట్ అవ్వదని అలా చేసుండొచ్చు. కాస్త ఆగండి, ఏం జరుగుతుందో చూద్దాం. కాంచన, 10,000 ఇస్తున్నందుకు జాలి చూపిస్తున్నావా? మీరు కాస్త ఊరుకోండి, ముందు అక్కడ పని కానివ్వండి. ఆవిడ ఎంత త్వరగా జిల్లేడు పాలు పెడితే అంత త్వరగా నీలవేని పని అయిపోతుంది. నీలవేని చేతులు బొబ్బలెక్కాక తను పెట్టే గావు కేకలు వినాలని ఎదురు చూస్తున్నాను. ఏర్పాట్లన్నీ బాగానే చేసి పెట్టుకున్నావు. వ్యాపారం ఎలా సాగుతోంది? మా ఊళ్ళమ్మ తల్లి దయ వల్ల బాగానే జరుగుతుందండి. ముచ్చట పెట్టుకుంటుంది, పని కావట్లేదు. నేను అప్పుడే చెప్పాను, ఆవిడ చూస్తేనే నాకు అర్థమైపోయింది. మంచిగా కాలక్షేపం చేసి డబ్బులు తీసుకొని వెళ్ళిపోయేలా ఉంది. అలా ఎలా వదిలేస్తాం? పని కాకపోతే దాని సంగతి చెప్తాను కదా. ఆ కెమికల్ నీటిని దాని చేతే తాగిస్తాను. నీ గురించి ఆవిడికి తెలియదు కానీ నువ్వు అన్నంత పని చేస్తావు. పచ్చడని అంటాం కానీ దీనికి ఒక మంచి పేరు పెట్టాలి. అదేదో నువ్వే పెట్టమ్మా. మా తారక్ సార్ అయితే మంచి మంచి పేర్లు పెడతారు. నా పికిల్స్ కి కూడా నీలా పికిల్స్ అని నా పేరులోనే సగం జత చేసి పెట్టారు. త్వరగా చేసే నీలవేణి, పేరు తర్వాత పెట్టచ్చు. ఏదైనా సరే కొత్తగా మొదలు పెట్టే ముందు నాకు ఒక అలవాటు ఉంది. ఇప్పుడే వస్తానక్క. సరే వెళ్ళమ్మా.